సరే, మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూనే అడుగుతున్నాను. అంటే దేశవ్యాప్తంగా నిజంగా చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. డెమోక్రసీలో అత్యంత కీలకమైనది ఓటు. అటువంటి ఓటుకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఇక మీరు కానీ, నేను కానీ, అందరూ కానీ ఓటు మీద నమ్మకం కోల్పోవాల్సిందే. ఓటు హక్కు ఉన్నా లేకపోయినా అనవసరం మనకి అనేది అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా ఈవీఎంల పాత్రపై వస్తున్నటువంటి ప్రశ్నలు కానీ, ఆరోపణలు కానీ, పరకాల ప్రభాకర్ గారు లాంటి వ్యక్తులు ఈ మధ్యన ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ఆధారంగా బయటకు తీసినటువంటి వివరాలు, మీరు కానీ నేను కానీ కాంగ్రెస్ పార్టీనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో ఇచ్చిన వివరాలు కాదు, నేరుగా ఈసీ ఇచ్చినటువంటి వివరాలు నిజంగా చాలా అనుమానాస్పదంగానే ఉన్నాయి ఆ వివరాలు, ఆ లెక్కలు చూస్తే. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఇటీవల ఓట్ చౌరీ తర్వాత ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై జరుగుతున్నటువంటి అవకతవకలపై కూడా నేరుగా స్పందించారు. మొన్న మమతా బెనర్జీ కూడా దీనిపై గట్టిగా పోరాడారు, డిఎంకే గట్టిగా పోరాడింది, కాంగ్రెస్ గట్టిగా పోరాడింది. ఏంటి సార్ పరిస్థితి? ఏం జరగబోతుంది? ఏంటి ఇలాగే ఉంటే ఏంటి పరిస్థితి? వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయండి. నిన్న ఈవేళ ఈ లాస్ట్ 1 వీక్లో వెస్ట్ బెంగాల్లో ఆవిడ మీద జరుగుతూ ఉన్న దాడి, న్యాయస్థానాలు, ఎలక్షన్ కమిషను, ఈడీ అధికారం అన్నీ ఓటైపోయినాయి. అసలు ఇటువంటి పరిస్థితి భారత ప్రజాస్వామ్యంలో ఎప్పుడు రాలేదు, వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు. 2.5 లక్షల మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు, 2,80,000 మంది పారామిలిటరీ స్టాఫ్ డిప్లాయ్ చేశారు. 2,80,000 మంది పారామిలిటరీని పెట్టారు, 90 లక్షల ఓట్లు తీశారు. దానికి కోర్టు ఏం మాట్లాడదు. కేవలం 1,400 ఓట్లని రిస్టోర్ చేస్తే ఎలక్షన్ అయ్యాక చూద్దామంటారు. ఎలక్షన్ అయ్యాక ఇంకా ఓటుకు ఉండే విలువ ఉంది, దాంతో పనే ఉంది. చాలా చాలా హృదయ విదారకంగా ఉంది పరిస్థితి. అంటే కేవలం ఓట్ చోరీ ఎస్ఐఆర్లో అవకతవకలైనా ఈవీఎంది కూడా పాత్ర ఉందంటారు, మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. ఈవేళ 92% ఓటింగ్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంతకుముందు నాకు పెద్ద ఇది ఉండేది కాదు, కానీ ఈ 92% చిల్లర ఓటింగ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా నమ్ముతున్నాను. మరి అలా అయితే ఇంకా ప్రతిపక్షం ఎందుకు, ఇంకా అన్ని పార్టీలు ఎందుకు? ఫ్యూచర్లో ఎన్నికలకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు కదా సార్? చాలా దురదృష్టకరమైన విషయం, చాలా దురదృష్టకరమైన విషయం. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పటి వరకు చాలా కష్టాలు పడ్డారు, చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఒక అసమ్మతివాదిగా ముద్ర కూడా వహించుకున్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూశారు. అప్పట్లో అదే అతిపెద్ద పాదయాత్ర. సో ఆ పాదయాత్ర తర్వాత సీఎం అయిన తర్వాత ఎలా ఓవర్కమ్ అయ్యేది ఈ కష్టాల నుంచి, ఎలా అనిపించింది ఆయనకి? మీరు కూడా పక్కనే ఉన్నారు కదా? ఖచ్చితంగా ఉన్నానండి. నేను పక్కన ఉంటమే కాదు, ఆ రోజు ప్రమాణ స్వీకారంకి దాంట్లో జీప్లో కూడా ఉన్నాను. నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు స్టేజ్ మీద లేదనుకోండి, యాజ్ యూజువల్ కింద ఉండి ఏర్పాట్లు చూసుకుంటా ఉన్నాను. మనల్ని నమ్మి మన మీద విశ్వాసం ఉంచి ప్రజలు ఈ అవకాశం ఇచ్చారు, ఈ మ్యాండేట్ ఇచ్చారు. దీన్ని మనం ఏ విధంగానూ దుర్వినియోగం చేసుకోకూడదు, స్వార్థానికి వాడుకోకూడదు. మనం వాళ్ళ బాగోగుల్ని, వాళ్ళ యొక్క రక్షణని, వాళ్ళ యొక్క అభివృద్ధిని నిజంగా రాజ్యాంగం చెప్పినట్టు, రాజ్యాంగం ఆదేశించినట్టు మన బాధ్యత. పదవి అనేది ప్రజలు మనకి ఇచ్చిన అవకాశం, అది ఒక బాధ్యత, పవిత్రమైన బాధ్యతగా దాన్ని స్వీకరించి టు ద బెస్ట్ ఆఫ్ అవర్ ఎబిలిటీ, టు ద బెస్ట్ ఆఫ్ దేర్ సాటిస్ఫాక్షన్ మనం పనిచేసి మన మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా పెంచుకునేటట్టుగా చేసుకొని వాళ్ళతోటి ఉత్తమమైన ముఖ్యమంత్రి, మనం ఉత్తముడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నామని వాళ్ళతో అనిపించుకోవాలని ఆయన నిరంతరం ఆ దృష్టిలోనే చేసేవాడు. అందుకే 2009 రిజల్ట్స్ తర్వాత ఈ వాజ్ ఎ వెరీ డిసప్పాయింటెడ్ మ్యాన్. పార్టీ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పాడు,
ప్రజలు మనకు పాస్ మార్కులే ఇచ్చారు. కానీ మనకు ఫస్ట్ క్లాస్ ఇవ్వలేదు. ఇవ్వలేదని. మనం ఇంకా ఎక్కువగా కష్టపడాలి, ఎక్కువగా పని చేయాలి. అప్పటికి చాలా విచిత్రమైన పరిస్థితి. అన్ని సంక్షేమ పథకాలు కానీ, అన్ని అభివృద్ధి పథకాలు కానీ, అన్ని వీటిని కానీ అంతకుముందు లేవు, తర్వాత రాలేదు కూడా. ఆ టైప్ ఆఫ్ ఇవి పోలవరం ప్రాజెక్ట్ అవనండి, ఇక్కడ ఇచ్చంపల్లి, ఐ మీన్ తెలంగాణలో లెక్కలేనన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కలవకుర్తి, ప్రాణహిత, చేవెళ్ళ, ఐ మీన్ వివిధ రకాల ఇండస్ట్రీసు, ఒకటని కాదు, అవుటర్ రింగ్ రోడ్డు, ఏదైనా సరే అభివృద్ధి కానీ ఇవి కానీ చేసినా మనకి పాస్ మార్కులు ఇచ్చారని హీ వాజ్ ఎ డిసప్పాయింటెడ్ మ్యాన్ ఆఫ్టర్ ద రిజల్ట్స్. హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకొని ఇంకా మళ్ళీ మనం ప్రజల విశ్వాసం మరింత గెలుచుకోవాలనే ఉండేది ఆయనకి ఐడియా. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీశారు, పోలవరంలో అంతర్భాగం కాకపోయినా అంతర్భాగం అని చెప్పి. సో ఆ టైంలో మీరు కూడా అక్కడ చాలామంది కాంగ్రెస్ నేతలు మీతో మీరు కూడా అక్కడ విజిట్ చేశారు. అసలు ఏంటి సార్ అప్పుడు జరిగినటువంటి పరిస్థితి? కూటమి ప్రభుత్వం పోలవరం విషయంలో తప్పిదం చేసిందా? చరిత్రే చెప్తామండి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఏ పరిస్థితుల్లోనూ 2014కి ఆయన ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకుంది. 2013కి పొలాలకు నీళ్ళు వెళ్ళాలి అనేది, దట్ వాజ్ ద కాన్సెప్ట్. ఇవాళ 2026. సో దానికి నేనేం చెప్పాల్సిన పని లేదు, చరిత్రే చెప్తుంది. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది నేను చెప్పడం ఎందుకు, చరిత్ర అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా. అమరావతి విషయంలో మీ అభిప్రాయం ఏంటి సార్? అమరావతి ఈజ్ సస్టైనబుల్ ఆర్ నాట్? ఇప్పుడు ఒకటి మటుకు కరెక్ట్ అండి, ఆంధ్రప్రదేశ్కి అయినా పక్క రాష్ట్రం గురించి నేను ఎందుకు మాట్లాడాలి, నేను తెలంగాణ, చెప్పండి సార్. నేను తెలంగాణ వాడిని, నేను తెలంగాణ ప్రజలతో మమైకం అయిపోయినాను. వాళ్ళ గొడవ వాళ్ళు చూసుకుంటారు, అట్లా ఉండకూడదు. డ్యూయల్ తెలుగు రాష్ట్రం మీ ఆత్మీయుడు పాలించినటువంటి రాష్ట్రం కాబట్టి చెప్పాలి. అక్కర్లేదు చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ పాలసీ అమరావతి ద క్యాపిటల్. ఓకే, కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో మొన్న కూడా మా మాణిక్యం ఠాగూర్ చెప్పాడు, మేము అమరావతి రాజధానికి మేము సమర్థిస్తున్నాం అన్నాడు. నేను రాయల్ కాంగ్రెస్ మ్యాన్. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏదైతే ఏర్పడిందో 2024లో అది ఇలాగే కొనసాగుతుందా లేదా, కాపులు మద్దతు తిరిగి కూటమికే ఉంటుందా లేదా అంటే మీ గెస్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? మనం మోడీ గారి గురించి మాట్లాడుకుందాం. ఎందుకు చిన్న ఆంధ్రప్రదేశ్ చెప్పండి. రెండు ఉన్నాయి అక్కడ, ప్రాంతీయ పార్టీలు 3 ఉన్నాయి, దాంతో మోడీ గారు ముడిపడి ఉన్నారు. సో ఆ మోడీ గారి చేతిలో ఉంటుంది. ఆయన అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది. నా ఉద్దేశ ప్రకారం ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు లొకేషన్ చేస్తాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ముడిప్పేస్తాడు. ఎట్లా బాగుంది అనుకుంటే అట్లా జరుగుతూ ఉంటుంది. అంటే నాకున్న అవగాహన బట్టి వాళ్ళు ఏం చూసుకుంటారు మామూలుగా, దాని మీద నేను అంత సీరియస్గా ఆలోచన పెట్టలేదు.